హాయ్ ఫ్రెండ్స్, హాయ్, హలో, నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వెంకట్ వ్లాగ్స్. ఈరోజు అయితే ఫ్రైడే రోజు లాగింది. అయితే 1 వీక్ నుంచి అసలు బాగోక అసలు అన్నీ మర్చిపోయి ఈరోజు మళ్ళీ స్పెషల్గా ఇంకా ఉండాలి, అన్నీ మర్చిపోవాలి అన్న ఉద్దేశంతో అయితే ఇంకా మళ్ళీ నా రొటీన్కి నేను వచ్చేసాను. కొన్ని పాటలు అయితే బాగా నేర్చుకొని అయితే మళ్ళీ నా రొటీన్లో నేను ఉండాలి. ఇంకెవరు ఎలా అన్నా నాకు అనవసరం. నా లైఫ్ నా ఇష్టం. నా పిల్లలకి నేను ఫుడ్ పెట్టుకొని నా ఫ్యామిలీని నేను చూసుకోవాలన్న ఇదితో అయితే మళ్ళీ నాకు నేనే మోటివేషన్ అయ్యి ఉంటున్నాను అనమాట. సో ఇంక ఇప్పుడైతే ఈరోజు మార్నింగ్ అయితే అయినా నేను పూజ అయ్యి వచ్చేసరికి ఆయన అయితే నాకు కాఫీ అయితే కలిపేశారనమాట. ఇంకా ఈరోజు అయితే వంట వచ్చేసి ఏంటంటే చారు పెట్టి, బెల్లం చారు. అలాగే మా ఇంట్లో ఎక్కువ బెల్లం చారే తింటారు మా పిల్లలు, మా ఆయన గారు, వీళ్ళందరూ అయితే బెల్లం చారు ఇష్టపడతారనమాట ఎక్కువగా. చింతపండు చారు అయితే అంత ఇష్టపడరు. సో అందుకని బెల్లం చారు పెట్టి, అలాగే దొండకాయ కొబ్బరికాయ ఫ్రై అయితే ఇప్పుడు పెళ్ళిళ్ళలో వాటిల్లో వేసుకుంటారు కదా, అలా అయితే ఫ్రై చాలా రోజులు అవుతుంది నేను చేసి. ఆల్మోస్ట్ ఇప్పుడైతే వంట చేసి అయితే 1 వీక్ అయిపోతుంది. నేను సరిగ్గా వంట చేయట్లేదు, తినట్లేదు, ఇంకా ఏదో బాధలో అలా ఉండిపోతూ ఉన్నాను. ఇంక ఇలా ఉంటే ఎలాగా, పిల్లలు ఇదైపోతున్నారు, ఆయన ఇదైపోతున్నారు, వీళ్ళని ఇబ్బంది పెట్టేస్తున్నానని నాకే అనిపించి ఇంకా నా రొటీన్లోకి అయితే ఇంక నేను వచ్చాను. ఎలా ఉండేవాళ్ళు అలా ఉంటారు, నాలా నేను ఉండాలి నేను అనేసి అయితే నాకు నేనే సర్ది చెప్పుకొని అయితే ఈరోజు నుంచి అయితే ఉందామనుకుంటున్నాను. సో ఇంకా అయితే ఒక పక్క చారు పెట్టేసి ఒక పక్కన అయితే రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా చారులోకి అయితే టమాటాలు కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ రోజుల్లో మంచికి వెళ్తే చెడే ఎదురొస్తుంది. అలా ఎదురొచ్చినప్పటికీ మంచి కోసమే, నేను మంచి జరుగుద్దని నమ్ముతున్నాను. అందులో కూడా నాకు మంచి జరుగుద్దన్న ఉద్దేశంతో ఉన్నాను. ఎప్పుడు కూడా ఏదో ఒకటి గుణపాఠాలు అయితే మనకు నేర్పిస్తూనే ఉంటారు చుట్టూ ఉన్న వాళ్ళు అయితేనే. ఆ గుణపాఠాలు మనం నేర్చుకోవాలి, కానీ వాటినే పగ కింద పెంచుకొని శత్రువులను చేసుకోకూడదు. మనకు వచ్చిన గుణపాఠం ఇదని చెప్పేసి మనం కొంచెం దూరంగా ఉండాలంతే, అంతమించి ఏం లేదు. ఎవరిని ఏం చేయవలసిన పని కూడా లేదు. అమ్మవారి దయ వల్ల అంతా బాగుంది కాబట్టి ఓకే, ఇంకా అమ్మే చూసుకుంటుంది అన్న ఇదన్నమాట. మంచి దారిలో అందరినీ నడిపించాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే కరెంట్ కుక్కర్ 2 డేస్ నుంచి అయితే పనిచేస్తుంది బాగానే, కానీ ఈరోజు అయితే పని చేయలేదన్నమాట. పెట్టాను కానీ కుక్ అవుతున్నట్టు అవ్వింది, మళ్ళీ ఆగిపోయింది. అది తీసి మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టేశాను. నాకు ఏంటంటే ఈ కానించి పిల్లలు అది ఇంటి దగ్గర ఉంటారు. ఒకరు ఎక్కువ వచ్చినా నాకు రైస్ వండుకోవడానికి పెద్ద గిన్నెలు ఉన్నాయి, కానీ అన్నం వార్చడానికి వీలుగా గుండుగులు లాంటివి లేవన్నమాట. అయితే ఈరోజు ఇంక ఇది కూడా పని చేయట్లేదు. ఏదో గ్యాస్ సేవ్ చేద్దామని నేను ఈ మధ్యన కరెంట్ కుక్కర్లో వండుతున్నాను, కానీ లేకపోతే కరెంట్ కుక్కర్లో వండను అనమాట. నేను సేవ్ చేద్దామని ఏదో అనుకుంటే అది కూడా పని చేయట్లేదు. ఇంకా అది ఆయన అయితే చూస్తానన్నారు. ఏమన్నా లోపల ఏమన్నా ప్రాబ్లం అయిందేమో చూస్తానన్నారు. ఇంక చారు అయితే పెట్టేశాను కదా, ఇంకా అన్నం కూడా ఇంకా అందులో కొంచెం అయ్యి మళ్ళీ తర్వాత అయితే స్టవ్ మీదకి మార్చేసుకున్నాను. ఇంక ఈ లోపల అయితే దొండకాయలు అవి కట్ చేసుకొని రెడీ చేసుకుందామని అయితే ఇక్కడ నేను చేసుకుంటున్నాను అనమాట. అలాగే ఈ శారీ వచ్చేసి 150 రూపీస్ అనమాట. బ్లౌజ్కి బాగా సెట్ అయింది. శారీ కూడా చాలా లైట్ వెయిట్గా, సమ్మర్ అయినా నెట్టెడ్ టైప్లో ఉంది, కానీ చాలా బాగుంది. చీర అయితేనే చాలా లైట్ వెయిట్గా ఉంది. లుక్ కూడా చాలా బాగా అనిపించింది. అందరి గురించి ఆలోచించి మన ఆరోగ్యం మనమే పాడు చేసుకుంటున్నాము. అలా ఈ కానించి ఆలోచించకుండా నా లైఫ్ ఏదో నేను చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. ఎవరేమైనా ఏమనుకున్నా నాకు పట్టించుకోకూడదు అని దూరం పెట్టేద్దామని అనుకుంటున్నాను. అందుకే ఇప్పుడైతే ఇంక నేను నా రొటీన్లోకి నేనైతే వచ్చేసాను. నిజం చెప్తున్నాను, 1 వీక్ అవుతుంది, వారం అవుతుంది ఈ ఫ్రైడేకి అయితే నేను వంట చేసి.
పాపం వాళ్ళు ఏదో ఒక సాంబార్ తెచ్చేసుకోవడం, వాళ్ళే ఇది అవ్వడం, ఏదో ఒకటి అలా సర్దుకుపోయారు. కానీ నేను ఈ 1 వీక్ అయితే వంట చేయలేదు, ఏమీ చేయలేదు. ఏదో తెలియని బాధ. సో ఇంక ఇక్కడైతే ముందుగా అయితే చారు తాలింపు పెట్టేస్తున్నాను అనమాట. చారు తాలింపు పెట్టేసి అందులోనే ఇంకా ఫ్రై కూడా చేద్దామని, మళ్ళీ వేరే గిన్నె ఎందుకు చేయడమని ఇందులోనే చారు తాలింపు పెట్టేస్తున్నాను అనమాట. ఇందులో అయితే ఆవాలు, జీలకర్ర, మెంతులు, వాము, ఎండుమిరగాయలు, కరివేపాకు వేసుకొని అయితే చారు తాలింపు పెట్టేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని అయితే దొండకాయ కొబ్బరికాయ ఫ్రైకి అయితే చేస్తున్నాను అనమాట. ఇంక ఇది అదే ఫ్రైలోకి కాబట్టి వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను. వెల్లుల్లిపాయ, ఎండుమిరగాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆ తర్వాత అయితే వేగిన తర్వాత దొండకాయలు కట్ చేసుకున్నాం కదా, అవి అయితే వేసుకోవాలన్నమాట. ఆయిల్లోనే పసుపు వేసుకుంటేనే అప్పుడు ఆ కర్రీకి అనేది బాగా రైస్లో కలుపుకున్నప్పుడు బాగా వస్తుంది. ఇంకా అన్నీ వేసుకొని కలిపేసుకొని అవి వేగిన తర్వాత అయితే ఇక్కడ దొండకాయలు అయితే వేసుకుంటున్నాను అనమాట. కొంచెం సాల్ట్ అయితే కొంచెమే వేసాను, ఎందుకంటే అవి కొంచెం మగ్గడానికి త్వరగా వేసాను అనమాట. ఇంకా చూసారు కదా నాకు గిన్నెలు ఎన్ని ఉన్నాయో పక్కన. ఇంకా కరెంట్ కుక్కర్లో అవ్వలేదని చెప్పాను కదా, రైస్ అయితే పెట్టేసాను, చారు అయిపోయింది, పక్కన పెట్టేసాను. ఇంకా అది కూడా కాసేపు అయితే ఇంకా ఫ్యాన్ దగ్గర కూర్చుందామని వచ్చాను అనమాట. మొత్తం చెమటలు పట్టేసి, ఇంకా ఈ ఎండాకాలం ఇలాగే ఉంటుంది, త్వరగా వంట చేసుకోవాలి. ఇంకా ఇదైతే ఫ్రై చేసి ఇంకా కొంచెం ఇందాక ఫ్రై చేసుకున్నప్పుడు అయితే సాల్ట్ అనేది కొంచెమే వేసుకున్నాను కదా, ఇప్పుడైతే ఇంకా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా అది అలా మగ్గుతూ ఉంటుంది. చారు, రైస్ ఇక్కడైతే పెట్టేసుకున్నాను. ఇంకా కర్రీ అయిపోతే అది కూడా పెట్టేసుకుని ఇంకా గిన్నెలు అయితే తోమేసుకోవాలి. ఇంకా అదంతా ఏం తీయలేదు, కానీ ఓన్లీ కర్రీ మట్టుకే అయితే వీడియో అయితే తీసాను. ఈరోజు ఇలా అయితే గడిచిందనమాట నాకు. సో ఇంకా గిన్నెలు అవన్నీ అయితే తోమాలి. చూసారు కదా, అవి బాగా దొండకాయ అనేది బాగా వేయిన తర్వాత ఇలా కొబ్బరికాయ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒక 5 మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుంది. బాగా ఎక్కువసేపు అయితే వదలక్కర్లొద్దు. ఎక్కువసేపు అయితే మళ్ళీ మాడిపోతుంది, మట్టి పాత్రలో వండాను కదా, మాడిపోతుంది అనమాట. అందుకని అని చెప్పేసి ఒక 5-10 నిమిషాలు స్లిమ్లో అలా వేయించుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా బాగా కలిపేసుకొని ఇంకా దీన్ని పెట్టుకొని కాసేపు అయితే వేయించేసుకుంటే సరిపోతుంది. ఇంక చూసారు కదా, ఇంకా వేగిన తర్వాత ఇలా అయితే ఉందన్నమాట. సో ఇది కూడా ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని కూడా దించేసి పక్కన అయితే పెట్టేసుకుంటానండి. ఇంక 3 కూడా ఒక చోట పెట్టేసి ఇంక రెడీ అయితే పెట్టేసాను. ఇదైతే ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇంక సాటర్డే వచ్చేసి వాడపల్లి వెళ్ళాము. ఇంకా అక్కడేమి ఇంకా వీడియోస్ అవి ఏం తీయలేదు. నాకైతే ఇంకా వాడపల్లి వెళ్ళొచ్చాక ఇంకా ఫ్రీగా అనిపించింది. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ ఈరోజు ఫ్రైడే కదా, అది మీకు చెప్పే ఉంటాను వీడియోస్లో. ఫ్రైడే రోజు అయితే ఇలాగ అమ్మవారికి ఫస్ట్ వండింది ఫ్రైడే రోజు అమ్మవారికి అయితే పెడతానని ఫస్ట్ అయితే అమ్మవారికి తీసి పెట్టుకుంటాను. ఏమేమి వండానో అవన్నీ వేసి మందిరంలో అయితే పెట్టుకుంటాను. అప్పటికి ఇంకా దీపాలు అయితే వెలుగుతున్నాయి అన్నమాట. పెట్టుకొని నైవేద్యం చేసుకున్నాను.
ఇంక ఇక్కడితో నా వంట అయితే ఫ్రైడే రోజు ఇలా అయితే గడిచిందనమాట. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. ఎలా అనిపించింది మీకు? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. బాయ్ అండి. నమస్తే.